ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి నమస్కారం. అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అంటారు. మరి అలాంటి అన్నదానంలో పచ్చడి లేకుండా భోజనాన్ని పెట్టకూడదట తెలుసా? మరి అలాంటి అంత గొప్పతనం ఉన్న పచ్చడిని ప్రతిరోజు రకరకాలుగా మీకు చేసి చూపిస్తున్నాం మన చట్పట్కి. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. సో మరి ఈ రోజు మన చట్పట్లో మనందరికీ వెరైటీ టేస్టీ రోటి పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. ఈ రోజు చట్పట్లో మా అందరికి ఏం చేసి చూపిస్తున్నారు? వంకాయ నువ్వుల పచ్చడి. వంకాయ నువ్వుల పచ్చడి. అసలు వంకాయ పేరింటేనే ఎక్కడో సగం ఎనర్జీ వచ్చేస్తుంది. అందరూ ఇష్టపడతారు. అవును. వంకాయతో ఎన్ని రకాల నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చు. స్నాక్స్ లో అయినా కూరలు పచ్చళ్ళు ఒకటి కాదు. మరి వంకాయ నువ్వుల పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దామా? అలాగే ప్రవీణ. వంకాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు, నువ్వులు, పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. సో పద్మ గారు, మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు చక్కగా వంకాయల్ని కోసేసి వాటర్లో వేసారు, నల్లగా కాకుండా. ఉప్పు నీళ్లు లేకపోతే కనులు వచ్చేస్తాయి. ఓహో. సో పచ్చడి చేసే ముందైనా సరే అసలు వంకాయ కోస్తుంటేనే ఉప్పు నీళ్ళల్లో కోసి వేసుకుంటే హాయిగా ఉంటుంది, అంతేనా? సో మనకి రెడీగా ఉన్నాయి. చింతపండు నానబెట్టేశారు. సో పొయ్యి దగ్గర ఏమన్నా ఉందా మనం చేయాల్సి? ఫస్ట్ అదే. ఓకే. సో స్టవ్ వెలిగించేస్తాను. ఓకే. ఫస్ట్ ఇందులో నువ్వులు వేయించుకుందాం. నువ్వులు, వంకాయ నువ్వులు కాంబినేషన్ బాగుంటుంది. ఎక్కువ వంకాయకి మనము పల్లిపప్పులు వేస్తాం కాంబినేషన్ కదా. ఇది ఒక డిఫరెంట్. ఇది ఒక డిఫరెంట్ అంటే ఇది ఏంటంటే పొంగళ్ళు, పులిగమ్మ అలాంటి వాటిలోకి కాంబినేషన్ బాగుంటది. ఓ, ఈ పచ్చడి ఆటిట్లో బాగుంటుందా? పొంగల్ వండినప్పుడు ఎక్కువగా ఇది పెరుగు చట్నీ చేస్తాము. ఇంకేం చేయాలో అర్థం కదా. మామూలుగా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ అలా చేసుకుంటారు కదా. ఇది బాగుంటది. ఎక్కువగా మామూలుగా కొంచెం ఫుడ్ అవాయిడ్ చేసి ప్రోటీన్ ఫుడ్ వరకు తీసుకోవాలనుకున్న వాళ్ళు కిచిడీ తింటే చాలా మంచిది. సో ఆ కిచిడీ కాంబినేషన్ వంకాయ నువ్వులు పచ్చడి. సో నువ్వులు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. నువ్వులు వేగితేనే మనకు తొందరగా నలుగుతాయి, టేస్ట్ కూడా వస్తుంది. మనం ఏంటంటే రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి అది తొందరగా నలిగేటట్టుగా ప్రాసెస్ ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇంకా ఎక్సర్సైజ్. అవును. సో ఏం లేదు, రోట్లో అమ్మో మేము చేయలేము, మాకు అవ్వదు, మేము నూరలేము, నలగో అనుకుంటారు. అలా అనుకోవద్దండి. సో పద్మ గారు చెప్తున్నారు కదా ఎలా అంటే ఎంతవరకు వేయించుకోవాలి దాన్ని అనేది ఒక్కసారి చూడండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మేము ఎండుమిర్చి కూడా చక్కగా వాటి కలర్ మారేంత వరకు వేయించుతున్నాం. సో తొందరగా నలిగిపోతుంది. వాళ్ళు కూడా అలాగే ట్రై చేయాలి. అలా అయితేనే ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. రోలను తిట్టుకోకుండా ఉంటారు. నలగట్లేదు రోళ్ళు ఎవరు తిట్టకూడదు కదా. రోలు లక్ష్మీదేవి. ఇంట్లో కంపల్సరీ ఉండాలి. మనం పచ్చడి చెయ్యొద్దు అని కాదు, చేయలేకపోయినా కూడా కంపల్సరీ ఇంట్లో రోలు ఉండాలి. ఎవరి ఇంట్లోనైనా ఉండాలి రోలు. ఓ ఏగిపోయినాయి అండి. ఇద్దామా? తీసేసి ఆయిల్ వేస్తున్నారా? ఆయిల్ కొంచెం తాలింపు కన్నా కొద్దిగా ఎక్కువ వేసారు. అంటే ఇవన్నీ వంకాయలు మగ్గాలి కదా మనకి. పచ్చిమిర్చి వంకాయలన్నీ మగ్గించుకుని ఆ తర్వాత రోట్లో నూరుకోవాలన్నమాట. ఏం వేస్తున్నారు ముందుగా? ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. వేసేయండి. కొంచెం కట్ చేసి వేసుకుంటే మనకి పేలకుండా ఉంటాయి. టప. ఓకే. సో పచ్చిమిర్చి వంకాయలు కూడా వేసేస్తున్నాం. ఇంకేంటంటే అవి ఇలా ఉప్పు నీళ్ళలో నానపెట్టుకుంటే మనకి కలర్ రాకుండా ఉంటాయి, నల్లగా కలర్ చేంజ్ అవ్వాలి చూసారా. లేదంటే చాలా నల్లగా అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఏది నల్లగా అయితే బాగుండదు, చేదు వచ్చేస్తుంది. సో వంకాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో ఏంటంటే వంకాయలు మనం వేయగానే పసుపు కానీ ఉప్పు కానీ యాడ్ చేయాలి. అందులో కూడా ఆయిల్లో కూడా కనురెక్కకుండా ఉంటాయి అన్నమాట. పసుపు మర్చిపోకుండా వేయాలి, ఎందుకంటే లేకపోతే మళ్ళీ కనురెక్కుతాయి. ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ వంకాయలు బాగా మెత్తగా మగ్గిపోవాలి కదండి. మగ్గాలి. మూత పెట్టినా పెట్టేసి మూత పెడితే త్వరగా మగ్గుతాయి. సో 1 నిమిషం వంకాయ పచ్చిమిరపకాయ వేయించిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా మెత్తగా మగ్గిపోయాక మనం రోట్లో దంచుకోవటం. అంతేనా? సో దీనికి తాలింపు వేసేసుకుంటామా ముందే? వేసుకుందాం తాలింపు. పక్కన పెట్టి తర్వాత పైన తాలింపు కలిపేసుకుంటే సరిపోతుంది. చూద్దామా? త్వరగా మగ్గిపోతాయి, లేతగా ఉన్నాయి కదా. మగ్గిపోయా? ఒక ప్లేట్లో తీద్దామా? సో ఆయిల్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి చిట్కా పద్మ గారు. సో ఇప్పుడు మనం ముక్కలు వేయించాం, పచ్చిమిర్చి వంకాయ బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో తాలింపు. ఓకే. కొంచెం పప్పులు వేగాక మనం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు ఈ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ హీట్కి మళ్ళీ నల్లగైపోతాయి, ఎక్కువ హీట్. ఇందులో కరివేపాకు. సో మన తాలింపు కూడా రెడీగా ఉంది. మనం ఇంక ఇప్పుడు రోటి దగ్గరికి వెళ్ళి వంకాయ నువ్వుల పచ్చడి నూరేద్దాం. పద్మ గారు మన రోల్ దగ్గరికి వచ్చేసాము, అన్ని వేయించినాము, తాలింపు రెడీగా ఉంది, నువ్వులు రెడీగా ఉన్నాయి, వంకాయలు రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏది నూరాలి? నువ్వులా? ఎందుకంటే అది మెదగాలి కదా. ఓకే. సో నువ్వులు మెదగాలి. నువ్వులు ఊరికే ఆలిపోతాయి. బాగా రోస్ట్ చేశారు కదా. అవును, అలవాటైపోయింది మీకు బాగా కదా. రోట్లో నూరి నాకు తెలుసు. వేయించి ప్రాసెస్ మొత్తం మాకన్నా ఇప్పుడు మీరు పర్ఫెక్ట్ అయిపోయారు. కలిపోయింది. ఒకసారి అది ఇవ్వండి, వంకాయల ప్లేట్ ఇక్కడ ఇవ్వండి. ఒక స్పూన్ ఇవ్వండి నాకు. స్పూన్ చాలా, గరిటె స్పూన్ చాలు. ఎందుకంటే ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకోవాలి. అన్ని వేస్తే వంకాయలు మెత్తగా నలిగిపోతాయి, అందుకని పచ్చిమిర్చి ఫస్ట్ దంచుకుంటే. ఇందులో సాల్ట్ వేస్తాను, త్వరగా నలిగిపోతాయి ఇవన్నీ వేసాక. సో వంకాయ లేకుండా ముందు పచ్చిమిర్చి వేసుకొని మనం పచ్చిమిర్చి బాగా నలిగేలాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నాను, అలాగే వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీయకుండా వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అవును, మా అమ్మమ్మ అలాగే వేస్తుంది అనమాట, పొట్టు తీయకుండా. కొన్ని వాటిలలో ఇలా వేస్తే బాగుంటుంది అన్నమాట. పొట్టు తీయకుండా వేసుకుంటే దాని ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. చింతపండు విత్ వాటర్ వేసేస్తామా? విత్ వాటర్. నేను నూరలా? అవును, మీరు వాటర్ వేస్తే మీరే. అదే అందుకే నేను నూరితే మొత్తం బయటే ఉంటాయి. ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేద్దాము. పచ్చళ్ళలో బెల్లం చెప్పాను కదా, కాంబినేషన్. పుల్లగంలోకి, కిచడీలోకి, దాంట్లోకి ఇలా కొంచెం తీయగా పుల్లగా నువ్వుల టేస్ట్ కాంబినేషన్ అలా బాగుంటుంది అనమాట. ఈ పచ్చడి నూరేటప్పుడు ఏ పచ్చడి అయినా రోజు నాకు నూరుతుంటే నోట్లో అలా నీళ్లు నూరుతా ఉంటాయి అనమాట, ఆ వాసనకి, కారానికి అలా అనమాట. అదే కరెక్ట్ ప్రొసీజర్ టేస్టీ ఫుడ్ కి. ఎందుకంటే అలా వస్తేనే దానికి మనకి తినాలి అన్న ఆలోచన వస్తేనే అది టేస్ట్ ఉన్నట్టు. మనకి చింతపండు కూడా బాగా నలిగిపోవాలి, అంటే మనకి అదేంటంటే పీసెస్ ఉంటే బాగోదు. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు. వంకాయ మరీ దంచేయకూడదు. దంచకూడదు, ఇలా కొద్దిగా నూరుకోవాలి. అదేంటంటే నలగనట్టుగా రావాలి, ముక్కగా కూడా ఉండకూడదు. అయిపోయింది. సూపర్. ఇలా చేయి పెట్టి ఇలా తీస్తే అది పచ్చడి. అది పచ్చడి. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే కొంచెం కూడా వేస్ట్ కావద్దు అంటారు. మొత్తం చేయితోటి ఏంటంటే రోల్ కడిగినట్టు రావాలంటారు అనమాట. ఇప్పుడు మనము రెడీ పెట్టుకున్న తాలింపు ఉంది కదా, ఒక బౌల్లోకి వేసాము. వేద్దామా? వేసేసి
తాలింపు కూడా కరెక్ట్గా వేగింది. అలా వేగితేనే టేస్ట్ వస్తుంది. ఆ కరివేపాకు ఇలా గలగల సౌండ్ వస్తుంది. బాగా కలిపేసావు. ఎస్, పచ్చడిలో మొత్తం తాలింపు అంతా నీట్ బాగా అలా టేస్ట్ మొత్తానికి పట్టాలి కదా, తాలింపు అంతా పట్టాలి కదా. ఓకే ప్రవీణ, టేస్టీ వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సూపర్. నేను టేస్ట్ చేసేసి చెప్తాను. వదిలేస్తే నేను ఆ బౌల్ అంతా తిన్నాక మీకు విషయం ఏంటో చెప్తా. తినేసి నో ప్రాబ్లం, తినేసి నేను ఇలా వెయిట్ చేస్తాను. ఏదన్నా ఇంకా హ్యాపీ అనమాట, ఎందుకంటే నేను చేసిన పచ్చడి ఎంత టేస్టీగా ఉంటేనే కదా తింటారు. ఏదన్నా రుచి సరిపోయిందో లేదో చూడ ఉప్పు అంటే ఇలా వేసిన తర్వాత చూస్తాం కదా, అది బాగుండే ఏది కొంచెమే తెలియలేదు. ఆ టైంలో అంతా బాగుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. వంకాయ నువ్వుల పచ్చడి ఎమ్మిగా ఉందండి. నువ్వుల కాంబినేషన్ వంకాయతో అదిరిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. వంకాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కలు, నువ్వులు, పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు, బెల్లం, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, నూనె. వంకాయ నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ వేయించుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దానిలో వంకాయ ముక్కలు కూడా వేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత ఇలా మగ్గించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే నూనెలో తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన నువ్వులు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకొని నలిగేంత వరకు బాగా దంచుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడంత ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత నానబెట్టిన చింతపండు వేసి బాగా రుబ్బుకోవాలి. దానిలో బెల్లం కూడా వేసుకొని బాగా నలిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుని ఇప్పుడు కచ్చాపచ్చాగా రుబ్బుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన తాలింపును కూడా ఈ రుబ్బుకున్న పచ్చడిలో కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వంకాయ నువ్వుల పచ్చడి రెడీ. పద్మగారు, ఈ రోజు చట్పట్లో మా అందరికి మీరు చూపించిన ఈ రెసిపీ సూపర్ రెసిపీ. చాలా ఈజీగా తయారు చేసాం, ఎక్కువేం కష్టపడలేదు. అన్ని మనకి ఇంట్లో ఉండేవి, ఏది కూడా మనం బయట తెచ్చి తేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చాలా బాగుంది పద్మ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి పచ్చడి మా అందరికి చూపించినందుకు. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా, చట్పట్లో ఈ రోజు మనం తయారు చేసిన వంకాయ నువ్వుల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. రేపు మరో సరికొత్త రెసిపీతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.